మద్రాస్ ఐఐటి వాళ్ళు తయారు చేసిన హైపర్ లూప్ పాడ్ ఇది. చూడటానికి అదేదో రేస్ కారు మాదిరిగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న సైజు ఇది, ప్రోటోటైప్ది. టెస్టింగ్ కోసం వీళ్ళు దీన్ని తయారు చేశారు. సో ఇది 6th జనరేషన్ అని చెప్తూ ఉన్నారు. ఆ బయట చూపించిన అతిపెద్ద గొట్టం మాదిరిగా ఏదైతే ఉందో దాని లోపల ఈ పాడ్ను ప్రవేశపెట్టి వ్యాక్యూమ్తో దీన్ని రన్ చేస్తారనమాట. దీని లోపల మనుషులు కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్దది అనుకున్నాం, ఇది చిన్నది మీకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఒక పెద్దది తయారు చేస్తే దీని లోపల ఇక్కడ సీట్లు ఉంటాయి, ఇక్కడ 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 దీని లోపల సీట్లు ఉంటాయి. ఆ సీట్లలో మనుషులు సీటు బెల్ట్ పెట్టుకుని కూర్చుంటే ఇది దూసుకుపోతూ ఉంటుంది గాలిలో తేలుతూ అంటే గొట్టం లోపల ఇది దూసుకుపోతూ ఉంటుంది రాకెట్ వేగంతో. అంటే గంటకు 1300 కిలోమీటర్ల వేగంతో ఈ పాడ్ అనేది దూసుకుపోయే విధంగా దీన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. దీనికి గరుడ అని పేరు పెట్టారు. ఈ గరుడని ఎలాన్ మస్క్ అమెరికాలో ఆయన తయారు చేస్తున్న హైపర్ లూప్కి సంబంధించిన కాంపిటీషన్లో దీన్ని అక్కడి వరకు తీసుకెళ్ళి దీన్ని ప్రదర్శించారు. సో అక్కడ వావ్ అనిపించారు మన మద్రాస్ ఐఐటి టీం. అందుకనే గరుడ టీం అని ఇక్కడ ఇండియా లోగో కూడా మీకు కనిపిస్తున్నది. నెక్స్ట్ లెవెల్లో అంటే ఇదిగో ఈ పాడు ఈ విధంగా తయ్యూరు క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఈ గొట్టంలో అంటే ఈ ట్యూబ్లో దీన్ని ప్రవేశపెట్టి రన్ చేస్తారు. 422 మీటర్ల మేర దీన్ని తయారు చేశారు టెస్టింగ్ కోసం. ఇక నెక్స్ట్ జనరేషన్లో అదొక 6th జనరేషన్ పాడ్ అయితే ఇది 7th జనరేషన్ పాడ్ అనమాట. అది దానికన్నా కొద్దిగా సైజు పెంచారు. ప్రస్తుతం దీనిలో అయితే మనుషులు కూర్చోరు, ఇది కూడా టెస్టింగే. సో ఇది కూడా మీరు చూస్తే బుల్లెట్ ట్రైన్ ముందు షేప్ ఏదైతే ఉంటుందో, వందే మాత్రం ట్రైన్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ డిజైన్లో దీన్ని తయారు చేశారు. సో ఈ పాడు కూడా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. దీనికి సంబంధించిన టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, హైపర్ లూపు ఇది ఏ విధంగా అందుబాటులోకి రాబోతుంది అనేది వీళ్ళు మొత్తం చేస్తున్న ప్రయోగాలన్నింటినీ మీరు ఇక్కడ చూడొచ్చు. రేపు అన్నీ సక్సెస్ అయితే ఇదిగో దీని లోపల ఇదిగో ఈ విధంగా సీట్లు ఏర్పాటు చేసి ఆ సీట్లలో ప్యాసింజర్ని కూర్చోబెట్టి సో ముందుకు దూసుకుపోతారనమాట. సో వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. సో చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, చాలా ఎంతూసియాసంతో వీళ్ళందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళ ఆలోచనలకి ప్రతిఫలం రావాలని మనందరం కూడా కోరుకుందాం. ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడుతున్నది ఈ ఆవిష్కార టీం అంతా మన కోసం. గంటల కొద్దీ ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా బస్సుల్లోనూ ట్రైన్లోనూ వెళ్ళాల్సిన అవసరం లేకుండా వీళ్ళు ఈ విధంగా నిమిషాల వ్యవధిలోనే గమ్యానికి చేరుకునేందుకు ఈ హై స్పీడ్ టెక్నాలజీతో, ఈ మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో ఈ హైపర్ లూప్ని మనకు అందుబాటులోకి తీసుకురావడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ మద్రాస్ ఐఐటి.